అందరికీ నమస్కారం. కమ్మని కవనాలకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు పాగునింతం చూద్దాం. అంతకుముందు మనము ఒక యథార్థ గాథను విందాం. లక్ష్య శుద్ధి అంటే ఏంటో ఈ యథార్థ గాథ వింటే కానీ మనకు అర్థం కాదు. తండ్రి కొడుకులు 12 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ నాన్న ఇక ఏడుస్తూ కూర్చుంటారు. డాక్టర్ వస్తారు, వాళ్ళ చిన్న బాబుని చూస్తారు. చూసి మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, ఈ అబ్బాయి రక్తహీనతతో బాధపడుతున్నాడు, కానీ తీసుకుపోయినప్పటికీ కూడా ఇంకా లాభం ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనికి సరైన మందు లేదు అని డాక్టర్ చెప్తారు. ఇక తండ్రి కుప్ప కూలిపోతాడు. ఇక కొడుకు 12 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ పెద్ద అబ్బాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏం డాక్టర్ మందు లేదా దీనికి అని. లేదమ్మా అంటాడు, సరైన మందు లేదు అంటాడు. ఇక అబ్బాయి బాధపడతాడు. ఇక 2 daysలో చనిపోతాడు ఆ పిల్లోడు. ఇక తండ్రి ఇంక అన్న ఈ 12 సంవత్సరాల అబ్బాయి ఇక బాగా ఏడుస్తాడు. ఏడ్చి ఇక సడన్గా కళ్ళ నీళ్ళు తుడుచుకొని ఒక నిర్ణయానికి వస్తాడు. మా తమ్ముడు లాగా ఎవరు చనిపోకూడదు, నేను దీనికి మందు కనిపెట్టాలి అనుకుంటాడు. సరి అయిన మందు కనిపెట్టి నా తమ్ముని లెక్క చనిపోకుండా కాపాడుకుంటా జనాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు నుండి ఆ అబ్బాయి ధైర్యంగా చదవడం మొదలు పెడతాడు. బాగా చదువుకుంటుంటాడు, ఫోకస్ చేస్తుంటాడు. ఏ పని చేసినా, నిద్రపోయినా, తిన్నా, ఇంకా ఎక్కడ ఉన్నా కూడా ఆ మైండ్ మొత్తం ఆ రక్తహీనతకు మందులు కనిపెట్టాలనే లక్ష్యంతో అడుగులు పడుతుంటాయి. ఇక కష్టపడి చదువుకుంటాడు, పెద్దవాడు అవుతాడు, విదేశాలకు పోతాడు, జీవరసాయన శాస్త్రంలో పెద్ద శాస్త్రవేత్త అవుతాడు. అంతేకాకుండా అంతటితో నాగలే కదా, ఆయన లక్ష్యం ఏంటిది, మందును కనిపెట్టాలనేది. ఇక చివరికి ఎమైనోస్టెరిన్, మెనాస్టెరిన్, హెట్రజాన్, ఆరియోమైసిన్ వంటి మందులను కనిపెడతాడు. కనిపెట్టి వైద్య రంగంలో అద్భుతమైన ధృవతారగా మిగిలిపోతాడు. క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళకు వాడే మందులలో కూడా మెథోట్రెక్సేట్ అనే మందును కూడా కనిపెట్టడం జరిగింది. ఇంతకు ఆయన ఎవరనుకుంటున్నారండి? డాక్టర్ ఎర్రాప్రగడ సుబ్బారావు. ఈ అబ్బాయి తమ్ముడు చనిపోయినప్పుడు ఆ అబ్బాయి వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆయన అప్పుడు లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం దిశగానే అడుగులు పడ్డాయి. ఎక్కడ ఆగలేదు ఆయన. చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడు. మనుషులు నిర్ణయము, సంకల్పము ఏర్పాటు చేసుకుంటే దానికి అనుగుణంగా మనం నిద్రపోయినా చేసినా ఆ లక్ష్యము మన కళ్ళల్లో మెదులుతూనే ఉండాలి. ఏం చేసినా మనం ఆ లక్ష్యము వైపే మన అడుగులు పడుతూనే ఉండాలి. అట్లాంటి వాళ్ళు సాధించగలుగుతారు. ఇప్పుడు ఎర్రాప్రగడ డాక్టర్ ఎర్రాప్రగడ సాధించారు కదా. అలా ఈయన 1895లో జన్మించిండు ఎర్రాప్రగడ సుబ్బారావు భీమవరంలో. 1948లో చనిపోయాడు. కానీ ఈయన జన్మించిన తర్వాత ఈయన యొక్క జన్మకు సార్థకతనైతే ఏర్పడింది. ఎంతమంది జన్మ సార్థకత వచ్చినట్టే కదా ఆయన జన్మకి. ఎంతమంది రక్తహీనతతో బాధపడే వాళ్ళకు ఆయన ప్రాణం పోసిన వాడైనట్టే కదా. అదండి లక్ష్య శుద్ధి అంటే అది. ఓకే, ప్రతి ఒక్కరూ మీ లక్ష్యాన్ని మీరు నిర్ణయించుకోండి, దానివైపు మీరు అడుగులు వేయండి, ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను బాధపడ్డా. నేను మైండ్లో అనుకున్నా, నేను అస్సలు బాధపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా బతకాలి అనుకున్నా. ఇది సాధించవలసిన లక్ష్యంగా నా యొక్క మనోధైర్యం. డాక్టర్లు మందులు ఇచ్చినా చేసినా భయపడిపోతే ఏముందండి, నాకు ఇది అయిపోయిందని భయపడిపోతే అయిపోయాయి. మందులు ఏం పని చేస్తాయండి? మన మనోధైర్యం ఉంది. అందుకని మనోధైర్యం ఉండాలండి. ఏదన్నా వచ్చినా కూడా, మనం ఏమైనా చేయాలన్నా కూడా
దానికి మనోధైర్యం అవసరము, దానికి అనుగుణంగా మన అడుగులు కూడా పడాలి, మన ప్రయత్నం కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు మనము పాగునింతంలోకి వెళ్దాం. పాగునింతం చూద్దాం, పండగ చేద్దాం. ఇక మనం ముందు ఎప్పుడైనా మీకు గుణింతం స్టార్ట్ చేసే ముందు ఏం చెప్తాను, హల్లుల యొక్క దాని యొక్క రూపు పా ఎలా ఉంటుందో మనం ఫస్ట్ చూస్తాం. పా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది ఒక పొల్లు చెప్పుకున్నాం కదా. ఈ పొల్లుకి ఏమవుతాయి, అచ్చులు గుణింతాలుగా మారి ఆ గుణింతాల్లో ఈ పొల్లు మీద ఉన్నటువంటి మీద ఈ గుణింతాలు కూర్చోగానే దానిని అచ్చులు ఎలా పలుకుతామో అచ్చుల శబ్దంతో ఈ పాని మనం పలుకుతున్నాం. ఓకే, క్లియర్? ఇది మీకు అర్థమై ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, గుణింతాలు చూద్దాము. గుణింతం గుర్తులను చూసిన తర్వాత మనం వాటిని చదువుదాం. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, వృత్తం ఏత్వం ఏతం దీర్ఘం అయత్వం, ఓత్వం ఓత్తం దీర్ఘం అవత్వం సున్నా విసర్గ. అ ఆ ప పా ఇ ఈ పి పీ ఉ ఊ పు పూ రు ప్రు ఏ ఏ ఐ పే పే పై ఓ ఓ ఔ పో పో పౌ అం అహ పం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మనము అచ్చుల యొక్క శబ్దంతో మనం వీటిని పాగునింతాన్ని చదువుతున్నాం. ఓకే, ఇప్పుడు వాక్యాలు చూద్దాం. పాగునింతంతో మొదలవుతున్నటువంటి పదాలతోటి వాక్యాలు ఎట్లా రాస్తుంది చూడండి. పల్లె పంటల అందాలు, పాప నవ్వుల ఆనందాలు, పిలక తాతల బోసి నవ్వులు, పీతాంబరాల నేత చీరలు, పున్నమి నాటి వెలుగులురా. ఇవన్నీ కూడా చూడడానికి వినడానికి బాగుంటాయి. పూజకు చేసిన వంటకాలు పృథ్వీరాజు ఆరగించగా, పెళ్లికి వచ్చిన వారంతా పేరంటాల సందడి చేయంగా, పైరుగాలి చల్లగా సోకంగా, పొట్టి పాటలు పాడంగా, పోటీ పడి పాడారంతా. పౌర్ణమి పెళ్లి కూతురవ్వంగా, పండుగ చేద్దాం రారంతా. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ దేనికి వచ్చిర్రు, పౌర్ణమి పెళ్లి కూతురు అయ్యింది, పౌర్ణమి పెళ్లికి వచ్చారు, అందరూ పండుగ చేస్తున్నారు. ఇది మీరు కూడా ఏం చేస్తారంటే, మీకు ఇచ్చే వర్క్ ఏంటిదంటే, ఈ గుణిత పదాల్లోని మొట్టమొదటి అక్షరంగా గుణిత పదాలతోటి మీరు ఇట్లా వాక్యాలు రావడానికి, ఇంకా వేరు వేరు వాక్యాలు పదాలు రాయడానికి ప్రయత్నం చేయండి. గుణితాలు అందరికి వస్తాయండి, రాదనట్లేదు. కానీ ఆ గుణితాలను మళ్ళొకసారి ఆ గుణితంతో మొదలయ్యే పదాలను మనం సొంతంగా అనేక పదాలు రాయగలిగినప్పుడు, వాక్యాలు చేయగలిగినప్పుడు మనం ఇంట్లో పిల్లలకి నేర్పించుకోవడానికి కానీ, తెలుగు నేర్చుకునే వాళ్ళకు కానీ, పాఠశాలల్లో పిల్లలకు నేర్పడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని ఇలా నా వీడియోస్ అందుకు ఉపయోగిస్తారనే ఉద్దేశంతో నేను వీడియోస్ తీయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను మొదటి పదం ఏంటి, పల్లె, పాప, పిల్లక, పీతాంబరం, పున్నమి, పూజ, పృథ్వీ, పెళ్లి, పేరంటం, పైరుగాలి, పొట్టి పాటలు, పోటీపడి, పౌర్ణమి, పండగ. అంటే గుణింతపు గుర్తులతో వచ్చినటువంటి గుణింతపు గుణింతాన్ని మొదటి అక్షరంగా తీసుకొని రాయడం అనేది జరిగింది. మీరు ఇలా రాస్తూ ఉన్నారనుకోండి, వచ్చు, అందరికీ వస్తుంది. కానీ మీరు ప్రయత్నం చేయండి. మీ థాట్స్ ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చి మంచి మంచి పదాలు రాయగలుగుతారేమో, మీరు కూడా కవితలు రాయడానికి అవకాశం వస్తుందేమో. పరికించి చూసుకోండి మీలో మీరు. ఓకే, నెక్స్ట్ గుణింతము వెళ్దాము. నెక్స్ట్ గుణింతము బా గుణింతంలోకి వెళ్దాము. అందరం అప్పుడు కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీ యొక్క ఆదరణ నాకు చాలా చాలా అవసరం. నాకు మోరల్ సపోర్ట్ ఇప్పుడు ఎంతో అవసరము. మీరు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక వ్యక్తికి ఇట్లా మీరు మా మోరల్ సపోర్ట్ ఇచ్చిరనుకోండి, మీలో కూడా ఆత్మ సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది. ఒకరిని హెల్ప్ చేసినాము, మీరు చేసింది ఏంటంటే మీ హెల్ప్
నాకు సబ్స్క్రైబ్ చేయడము, కామెంట్ బాక్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయడం. ఆ చిన్న సాయం మీరు చేయండి. మీకు బోరెడంత సంతోషము, దేవుని యొక్క ఆశీర్వచనాలు మీకు ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సెలవు.